అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పేదలకు ఎక్కడో ఇల్లు ఇవ్వడం కాకుండా తాము నివాసం ఉంటున్న నియోజకవర్గ పరిధిలోనే ఇళ్లు కేటాయిస్తామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందుకోసం నగరంలోని 16 నియోజకవర్గాలని గుర్తించామన్నారు మంత్రి. ప్రతి నియోజకవర్గాన్ని, క్యూర్ ప్రాంతంలో ఉండే ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్ గా తీసుకొని ఆ నియోజకవర్గంలోని హౌసింగ్ బోర్డు, హౌసింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలాలే కాకుండా రెవెన్యూ, పోలీసు, మిగిలిన శాఖలకు సంబంధించిన స్థలాలను కూడా సేకరించి ఏదైతే అదే నియోజకవర్గంలో ఆ జీవనోపాధి కోసం అక్కడ నివసించే ఆ బడుగు బలహీనుల కోసం ఇళ్ళిచ్చే కార్యక్రమం శ్రీకారమే ఈరోజు ఈ 1,00,000 ఇళ్లకై లాంఛనంగా ప్రారంభించే కార్యక్రమం బ్రోచర్స్ కనుక ఇతరత్ర. ప్రతి నియోజకవర్గంలో 500 ఫ్లాట్లని నిర్మించబోతున్నట్టుగా పొంగులేటి వివరించారు. ప్రతి ఫ్లాట్ 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందన్నారు. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో పైలట్ కింద ఏవైతే రెడీగా 16 నియోజకవర్గాల్లో స్థలాలున్నాయో ఆ స్థలాలకు సంబంధించిన దాంట్లో ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్లని అపార్ట్మెంట్ రూపంలో కట్టి ప్రతి అపార్ట్మెంటు, ప్రతి ఫ్లాటు 525 చదరపు అడుగులు ఉండే విధంగా డిజైన్ చేసి ఈరోజు వాటికి సంబంధించిన అప్లికేషన్ విధి విధానాలని ఇప్పుడే సహచర మంత్రివర్యులు, సహచర గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సమక్షంలో, మీ అందరి సమక్షంలో లాంఛనంగా దాన్ని ఓపెన్ చేసుకున్నాం, ప్రారంభించుకున్నాం. పేదలకు ఇవ్వబోతున్నటువంటి ఫ్లాట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి కూడా మాట్లాడారు. పేదలకు ఇవ్వబోతున్న ఫ్లాట్ కి సంబంధించిన అన్డివైడెడ్ ల్యాండ్ వాల్యూ చూసుకుంటే 40 నుంచి 60 లక్షల వరకు ఉంటుందంటున్నారు మంత్రి పొంగులేటి. భవిష్యత్తులో కూడా ఇంతే విలువ ఉన్న ఫ్లాట్లని పేదలకి అందిస్తామని భరోసా ఇచ్చారు. మీరు ఆ పేదోడికి అపార్ట్మెంట్ కింద ఇచ్చే అన్డివైడ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది సుమారు 40 నుంచి 60 లక్షల రూపాయలు ఓన్లీ ల్యాండ్ కాస్టే ఉంటుంది. ఏదైతే ఈనాడు మనం ఐడెంటిఫై చేశామో ఈ ఐడెంటిఫై చేసిన ప్రాంతాల్లో కానీ, భవిష్యత్తులో చేయబోయే ఐడెంటిఫై చేసే ప్రాంతాల్లో కానీ కేవలం ల్యాండ్ కాస్టే, అన్డివైడ్ షేర్ ఏదైతే మనం రిజిస్ట్రేషన్ చేద్దామనుకుంటున్నామో ఆ ల్యాండ్ కాస్టే తక్కువలో తక్కువ 40 నుంచి 60 లక్షల రూపాయలు చేస్తుంది. పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వనున్న అపార్ట్మెంట్ల భూమి ఖరీదు దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు మంత్రి పొంగులేటి. పేదల ఆత్మ గౌరవమే తమకు ముఖ్యమన్నారు. ఏవైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అది ఎకరం 300 కోట్లు చేసినా, అది ఎకరం 300 కోట్లు చేసినా ఆ పేదవాడి కళ నెరవేర్చడం కోసం ఆ 300 కోట్లు చేసే ఎకరంలోనే అంతస్తుల భవనం కట్టి తప్పకుండా పేదవాడి కళ ఈ ప్రభుత్వం నెరవేర్చాలన్న తపన, చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి ఉంది. పేదలకు ఇచ్చే ఇళ్ల రిజిస్ట్రేషన్ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్లని 10 ఏళ్ల వరకు అమ్ముకోవడానికి వీలు లేదని, అయితే వాటిని బ్యాంకులో తనఖా పెట్టి లోన్ తీసుకోవచ్చని తెలిపారు. గతంలో లాగా ఏదో ఒక తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి ఇవ్వకుండా పూర్తి టైటిల్స్ తో సేల్ డీడ్ ను కూడా చేసే కార్యక్రమాన్ని, వసతులను దీంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఆ సేల్ డీడ్ ఎవరైతే బెనిఫిషరీ ఉన్నాడో ఆ బెనిఫిషరీ 10 years వరకు అమ్ముకోవటం కుదరదు. అదే రకంగా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చిన తెల్లారైనా కూడా ఆ డాక్యుమెంట్ ని ఏదైనా బ్యాంకులో ప్లెడ్జ్ చేసి
తన కుటుంబ అవసరాల కోసం దాన్ని ప్రెడ్జ్ చేసుకునే సౌకర్యాన్ని ఈ స్కీములో కల్పిస్తున్నాము.